హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు ఎండు చేపల కూర ఎలా వండాలో తెలుసుకుందాం. ఎండు చేపలను తీసుకొని తల భాగాన్ని పొట్ట భాగాన్ని తీసివేయాలి. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గ్యాస్పై పెనం పెట్టుకొని ఎండు చేపలను 2-3 చుక్కల నూనె వేసి వేయించుకోవాలి. ముందుగా గ్యాస్పై పెనం పెట్టి 3 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడి అయినాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఈ ఉల్లిగడ్డలు దోరగా వేగినాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చింత చిగురు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ చింత చిగురు 2-3 నిమిషాల పాటు గోలనివ్వాలి. ముందుగా మనం వేయించిన ఎండు చేపలని ఒకసారి నీట్గా కడిగి ఈ చింత చిగురులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు గోలనివ్వాలి. తగినంత కారం వేసుకొని ఈ కారాన్ని 2 నిమిషాల పాటు గోలనివ్వాలి. ఒక 2 గ్లాసుల నీరు పోసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంటూ ఇలా దగ్గరగా వచ్చినప్పుడు 1 టీ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చింత చిగురు ఎండు చేపల కూర రెడీ.